జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కొనసాగుతుంది. నిన్న దేవరుప్పల మండల అధ్యక్షుడి నియామకంపై ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు సర్ది చెప్పడంతో సద్దుమణిగిన వివాదం మరోసారి మొదలైంది. పాత అధ్యక్షుడిని తిరిగి నియామకం చేయాలని ఉప్పలబాలు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా తిరిగి నియమించాలని ఉప్పలబాలు డిమాండ్ చేస్తున్నాడు. ఓ అమ్మా నిన్ను తీసేసినందుకు వాడు పెద్ద రచ్చ చేస్తాడు. ఓ అమ్మా నిన్ను తీసేసినందుకు వాడు పెద్ద రచ్చ చేస్తాడు. జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కొనసాగుతుంది. నిన్న దేవరుప్పల మండల అధ్యక్షుడి నియామకంపై ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు సర్ది చెప్పడంతో సద్దుమణిగిన వివాదం మరోసారి మొదలైంది. పాత అధ్యక్షుడిని తిరిగి నియామకం చేయాలని ఉప్పల బాబు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా తిరిగి నియమించాలని ఉప్పల బాబు డిమాండ్ చేస్తున్నాడు. జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కొనసాగుతుంది. నిన్న దేవరుప్పల మండల అధ్యక్షుడి నియామకంపై ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు సర్ది చెప్పడంతో సద్దుమణిగిన వివాదం మరోసారి మొదలైంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో దేవరుప్పల మండలంలో కోల్డ్ వార్ కొనసాగుతుందనుకోవచ్చు. గత ఎన్నికలలో కష్టపడి అసెంబ్లీలో ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ కృష్ణమూర్తి గౌడ్ను తొలగించి శ్రీరాముల్ని కొత్త అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించడంతో అయితే కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులంతా కూడా నిన్నటి నుంచి కూడా ఆందోళన చేపడుతున్నారు. నిన్న శ్రీరాములు మండల పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ను అడ్డుకొని ఆందోళన చేశారు. అయితే నిన్న పోలీసులు సర్ది చెప్పడంతో ఇరు వర్గాలు ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఈ రోజు తిరిగి కృష్ణమూర్తి గౌడ్ ను మళ్ళీ అధ్యక్షుడిగా నియమించాలంటూ ఝాన్సీ రెడ్డి వచ్చి దానికి హామీ ఇవ్వాలని చెప్పేసి బాబు అనే కార్యకర్త ఇప్పుడు అక్కడ దేవరుప్పల్లో సెల్ టవర్ ఎక్కడంతో మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడికి పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు పోలీసులు చేరుకొని బాబుకు బుజ్జగించే కార్యక్రమం అయితే చేపడుతున్నప్పటికీ కూడా ససమీరా అంటున్నాడు బాబు అనే కార్యకర్త. పార్లమెంట్ అసెంబ్లీ పాలకుర్తి ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి వచ్చి హామీ ఇస్తేనే నేను దిగుతా తప్ప అప్పటి వరకు దిగే ప్రసక్తే లేదు, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ కూడా బాబు అనే కాంగ్రెస్ కార్యకర్త చెప్పడంతో అయితే అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే సెల్ టవర్ వద్ద పోలీసులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే బాబు అనే కార్యకర్తను బుజ్జగిస్తున్నారు. సౌజన్య, మొత్తానికైతే ఇటు పాలకుర్తిలో అటు మాజీ మంత్రిని గెలిపించి చరిత్ర తిరగరాసిన అటు ఝాన్సీ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం గెలిచిన యశస్విని రెడ్డి అత్త కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్నారని చెప్పేసి పార్టీ భావిస్తున్నప్పటికీ ఒక దేవరుప్పల మండలంలో మాత్రం మండల అధ్యక్షుడి ఆ మార్పు మాత్రం కొంత ఆందోళనకరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా దేవరుప్పల మండలంలో అయితే కాంగ్రెస్ లో కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఈ కోల్డ్ వార్ కు పులి స్టాప్ పెడతారా లేదంటే
ఆ పాత అధ్యక్షుడిని మళ్ళీ తిరిగి నియమిస్తారా అనేది మాత్రము అటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఝాన్సీ రెడ్డి మరియు జనగామ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని మాత్రము అక్కడ కార్యకర్తలు మరియు పోలీసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా టవర్ మీదనే బాబు అనే కాంగ్రెస్ కార్యకర్త ఆందోళన కొనసాగిస్తున్నాడు. చోటనే రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.